హలో గైస్, ఈ వీడియోలో మనం ద సాలిటరీ రీపర్. సో ఇది మనకి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉందన్నమాట. సో గైస్, ఇది ఏంటంటే మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే ప్రింట్ కనబడుతుందో సేమ్ విల్ బీ గివెన్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యాజ్ వెల్ యాజ్ ఇది ఏదైతే సమ్మరీ ఉందో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వేర్ ఎవర్ యూ ఆర్ కంఫర్టబుల్ అక్కడ చూసి నేర్చుకోండి, ఓకేనా. సో వితౌట్ ఎనీ డీలే లెట్స్ బిగిన్. ఓకే, వాట్ ఈజ్ ద సోలిటరీ రీపర్ మీన్ అంటే సోలో అంటే సింగిల్, రీపర్ అంటే ఇట్లా కోయడం అనమాట. దేనైనా రీపింగ్ అంటే కోతలు కోస్తారు చూసినామా, అలా అనమాట. ద సాలిటరీ రీపర్ అంటే ఒక సోలో రీపర్, ఒక ఉమెన్ని డిస్క్రైబ్ చేస్తాడనమాట. ఒక ఉమెన్ ఇట్లా కోత కోసుకుంటా అంటే ఏదో పంట కోసుడు, గడ్డి కోసుడు, సో అండ్ సో థింగ్స్ చేస్తుందన్నమాట. సో ఈ రైటర్ ఎవరు, విలియం వర్డ్స్వర్త్ అనే పర్సన్ ఆమెను చూసి లైక్ అంటే ఆమెను డిస్క్రైబ్ చేస్తాడనమాట. ఆమె ఏం చేస్తుంది అనేది ఇక్కడ స్టోరీ అనమాట. సో బేసిక్గా ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ సింపుల్ వర్డ్స్తో మీకు ఈ ఫార్మేట్ అనేది డిజైన్ చేసిన అనమాట. సో విలియం వర్డ్స్వర్త్, సో ఈ లైఫ్ స్పాన్ వచ్చేసి 1770 నుంచి 1850. వాజ్ ఏ సెంట్రల్ ఫిగర్ ఇన్ ద రొమాంటిక్ మూమెంట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే, సో ఇంగ్లీష్ లిటరేచర్లో మంచిగా రొమాంటిక్ పోయెట్ అనమాట అతను. ఓకే, హీ ఈజ్ ద బెస్ట్ నోన్ ఫర్ హిస్ పోయట్రీ దట్ ఎంఫసైజెస్ నేచర్, ద బ్యూటీ ఆఫ్ న్యాచురల్ వరల్డ్ అండ్ ద ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ కనెక్షన్ బిట్వీన్ హ్యూమనిటీ అండ్ నేచర్. సో ఆయన పోయమ్స్ మేజర్లీ దేని బేస్ చేసుకొని ఉంటాయి, నేచర్ని బేస్ చేసుకొని, యాజ్ వెల్ యాజ్ బ్యూటీ, న్యాచురల్ వరల్డ్ బ్యూటీని డిస్క్రైబ్ చేస్తూ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ కనెక్షన్, ఎమోషనల్గా అండ్ స్పిరిచువల్ కనెక్షన్స్ బిట్వీన్ హ్యూమనిటీ అండ్ నేచర్, ఒక మనిషికి ఒక ప్రకృతికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ ఉంటాయి అన్నమాట ఆయన రైటింగ్స్ అనేవి. బిలో ఈజ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ హిస్ లైఫ్, వర్క్ అండ్ లిటరరీ కాంట్రిబ్యూషన్స్. సో ఇక్కడ ఆయన కొన్ని లిటరరీ కాంట్రిబ్యూషన్స్, ఆయన వర్క్స్ ఏమున్నాయంటే హీస్ మేజర్ వర్క్స్ ఆర్ లిరికల్ బ్యాలెడ్స్ అండ్ వండర్డ్, లోన్లీ యాజ్ ఎ క్లౌడ్, ఎక్సెట్రా. సో ఇవి 2 రైటింగ్స్ అనమాట. ఆయన లిరికల్ బ్యాలెడ్ అండ్ వండర్డ్, లోన్లీ యాజ్ ఎ క్లౌడ్, ఎక్సెట్రా. ఓకే, ఈ 2 అనమాట. వండర్డ్, లోన్లీ యాజ్ ఎ క్లౌడ్ ఒకటి, లిరికల్ బ్యాలెడ్ ఒకటి. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ద సాలిటరీ రీపర్ ఈజ్ ఎ పోయం బై విలియం వర్డ్స్వర్త్ దట్ క్యాప్చర్స్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రొఫౌండ్ బ్యూటీ అండ్ ఎమోషనల్ డెప్త్ expressed through the simple act of listening to a young woman sing alone in the field. Here a detailed summary of the poem. So matter ఏంటంటే ఆయన ఒక ఉమెన్ సింగింగ్ ఎలోన్ అనమాట, ఆమెని డిస్క్రైబ్ చేస్తాడనమాట. సేమ్ యాస్టీస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రొఫైండ్ బ్యూటీ ఆఫ్ ఎమోషనల్ డెప్త్. ఆమె ఎమోషన్స్ బాధ ఒక ఎమోషన్తో పాట పాడుతుంది అనమాట. ఆ బ్యూటీని, ఆ పాటలో ఉన్న బ్యూటీని మన రైటర్ అనేది వివరిస్తాడనమాట, ఓకేనా. సో ఇక్కడ పోయంలో మీనింగ్ ఏంటంటే ద స్పీకర్ ఆఫ్ ద పోయం బిగిన్స్ బై డిస్క్రైబింగ్ ద సీన్ ఇన్ ఏ రిమోట్ మౌంటైనియస్ ఏరియా ఆఫ్ స్కాట్లాండ్. సో ఇది ఎక్కడ జరిగింది, సీన్ ఎక్కడ క్రియేట్ అయిందంటే మౌంటైన్ ఏరియా, ఒక రిమోట్ ఏరియా అంటే ఎత్తుగడ ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ ఈ సీన్ అనేది అతను రైటర్ చూసిందనమాట. హూ ఇస్ ద రైటర్? విలియం వర్డ్స్వర్త్. వేర్ ఈ హియర్స్ ద సాంగ్ ఆఫ్ ఏ సోలిటరీ రీపర్, అంటే ఒక ఆమె గడ్డి కోసుకుంటూ పాటలు పాడుతున్నాయి. ఇప్పుడు బేసిక్గా చాలామంది గడ్డి కోసుకుంటూ పాటలు పాడుతూ ఉంటే టైంపాస్ అవుతుందని పాడుతూ ఉంటారు కదా, సో లైక్ దట్ అనమాట. ద ఉమెన్ ఈజ్ హార్వెస్టింగ్ గ్రెయిన్స్ ఇన్ ఎ ఫీల్డ్ అండ్ స్పీకర్ నోటీసెస్ హౌ హర్ సాంగ్ స్టాండ్స్ అవుట్ అగెన్స్ట్ ద క్వైట్ న్యాచురల్ బ్యాక్డ్రాప్. అంటే ఆమె లైక్ హార్వెస్టింగ్ చేస్తుంది అనమాట, కోతలకు వస్తుంది. స్పీకర్ నోటీస్ చేస్తాడనమాట హర్ సాంగ్, సో తన సాంగ్ని నోటీస్ చేస్తాడు. సో అగెనిస్ట్ క్వైట్ న్యాచురల్ బ్యాక్డ్రాప్ అంటే మంచి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది, తను ఒక మంచి సాంగ్ అంటే లైక్ కోకిల వాడినట్టు వాడుతుందని అతను రైటర్ అట్లా ఫీల్ అవుతాడు అనమాట. ద ఇమేజ్ ఆఫ్ ఎ ఉమెన్ వర్కింగ్ ఎలోన్ ఇన్ ద వాస్ట్ సైలెన్స్ ల్యాండ్స్కేప్ ఈజ్ స్ట్రైకింగ్ యాజ్ ద స్పీకర్ సీమ్స్ టు సెన్స్ దట్ షీ ఈజ్ సింగింగ్ ఏ మెలంకలీ టోన్. ఆమె ఒక్కతే ఉంది అక్కడ, తను ఒక్కతే పాట పాడుతుంది. సో తను ఈ రైటర్ ఏమనుకుంటుందంటే ఆమె ఏదో మెలంకలీ ట్యూన్, ఏదో పర్హాప్స్ రిఫ్లెక్టింగ్ హర్ ఓన్ థాట్స్ ఆర్ ఎమోషన్స్, ఏదో బాధాకరమైన పాట పాడుతుంది అని తన ఎమోషన్స్ని, అంటే తన లైఫ్లో జరిగిన ఏదో బాధలని తను పాట రూపంలో పాడుతుందని చెప్పి రైటర్ అనుకుంటున్నాను అనమాట. హీ వండర్స్ ఇఫ్ ద సాంగ్ మైట్ బీ రిలేటెడ్ టు ద హార్డ్షిప్స్ ఆఫ్ ద లైఫ్
ఆర్ ద సాడ్నెస్ ఆఫ్ ద లాస్ట్ లవ్. సో బేసికలీ తను ఏమనుకుంటాడు, రైటర్ ఏమనుకుంటున్నాడంటే ఆ పాట అనేది మేబీ ఆమెకి లవ్ లాస్ట్ అంటే లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు తను. సో తను తన హస్బెండ్ని లైక్ తన బాయ్ ఫ్రెండ్ని గుర్తు తెచ్చుకొని పాట పాడుతుందో, లేదంటే మోసం చేసిన ఆయన అని పాట పాడుతుందో, సో ఏదో ఎమోషన్స్తోని బాధాకరంగా పాట పాడుతుందని ఆయన రైటర్ అంటున్నారు అనమాట. ఓకేనా. ద స్పీకర్ కంటిన్యూస్ describing the song as being unlike any he has ever heard before. ఓకే. సో ఆయన ఏమంటే స్పీకర్ కంటిన్యూ చేస్తాడు, ఏమంటాడు, నేను ఇప్పటి వరకు ఎవర్ హర్డ్ బిఫోర్, ఇప్పటి వరకు అంత మంచిగా పాట వినలేదు, తను అంత స్మూత్గా అంత నీట్గా పాడుతుంది పాట అని చెప్పేసి రైటర్ అంటున్నాను అనమాట. హీఈస్ నాట్ ఏబుల్ టు ఫుల్లీ అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ ద సాంగ్ యాజ్ ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఫారెన్ టు హిమ్. సో నాట్ ఏ నేటివ్ పర్సన్, అతను ఎక్కడి నుంచో వస్తాడు, వచ్చినోడు ఆమె ఏదో పాట పాడుతుంది, ఆమె పాట నాకు అర్థమవుతలేదు. బికాజ్ నేటివ్ లాంగ్వేజ్ అనేది ఈయన నేటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి, ఈయన సమ్వేర్ ఫ్రమ్ ఎల్స్ కాబట్టి ఆయనకు అర్థం కావట్లేదు. డిస్పైట్ దిస్ ద ఎమోషనల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ సాంగ్ ఈజ్ క్లియర్లీ అండ్ పవర్ఫుల్. సో అది తప్ప అంటే అర్థం కాకపోయినా కానీ ఎమోషనల్ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది అనమాట, క్లియర్గా పవర్ఫుల్గా ఏదో బాధపడుతూ పాడుతుందని అర్థం చేసుకుంటుంది. ద రీపర్స్ వాయిస్ క్యారీస్ అక్రాస్ ద వ్యాలీ అండ్ ద స్పీకర్ ఇమాజిన్ దట్ ఈవెన్ ఏ బర్డ్ స్టాప్స్ టు లిజన్ హర్ మౌంట్ఫుల్ మెలోడీ. అంటే ఈ రివర్ వ్యాలీ మొత్తం అంటే ఆ నది చుట్టూ నది పక్కన మొత్తం ఆమె పాడే పాట ప్రవహిస్తున్నట్టు, నది ప్రవహిస్తున్నట్టు ఆమె పాడే పాట కూడా అట్లా మూవ్ అవుతున్నా ఉన్నదనమాట అంత ఆ ప్లేస్లో. అంటే ఎట్లా అంటే ఈవెన్ బర్డ్స్ స్టాప్ లిజన్ టు ద మౌంట్ఫుల్ మెలోడీ, అంటే ఆ పక్షులే ఎగరడం ఆపేసి అక్కడే ఉన్న చోటుని ఆ పాట వినడానికి వెయిట్ చేస్తాయి అనమాట, అంత బాగుందని చెప్తున్నాను అనమాట. హీఈస్ డీప్లీ మూవ్డ్ బై సాంగ్ ఈవెన్ దో ఇట్ స్పెసిఫిక్ మీనింగ్ ఇస్ మిస్టరీ టు హిమ్. సో ఆయన పాటలో లీనం అయిపోయాడు అనమాట, తను ఏం పాడుతుందని అట్లనే లీనం అయిపోయాడు. ఆయనకి ఏం అర్థం కాకపోయినా కానీ మిస్టరీ అంటే కొత్తగా అనిపించినా కానీ తను లైక్ ఆ ట్యూన్ బాగుందని చెప్పి ఏదో ఎమోషనల్గా ఉందని చెప్పి అందులో వింటున్నాను అనమాట. ద స్పీకర్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఎమోషనల్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ సాంగ్ విచ్ సీమ్స్ టు లింగర్ ఇన్ హిజ్ మైండ్ లాంగ్ ఆఫ్టర్ హీ హ్యాస్ లెఫ్ట్ ద సీన్. సో అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మనసులో అదే తిరుగుతుంది, అసలు ఆ పాట ఏం బాగుంది అని చెప్పేసి. హీ ఈజ్ హంటెడ్ బై ఎ మెలోడీ ఈవెన్ దో హీ కెనాట్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఎఫెక్ట్స్ హిమ్ సో డీప్లీ. సో అతనికి అర్థమైంది ఎందుకంత నన్ను ఇంపాక్ట్ చేసిందని చెప్పి ఆయనకే అర్థమవుతలేదు అనమాట. హీ కాంట్రాస్ట్ ద ఎఫిమెరల్ నేచర్ ఆఫ్ ద సాంగ్ విత్ ద ఎండ్యూరింగ్ ఎఫెక్ట్ ఇట్ హ్యాస్ ఆన్ హిమ్, suggesting that some forms of beauty and emotions can transcend time and language. ఓకే. కొన్ని ఉంటాయి, లైక్ ఇప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ ఎఫెక్ట్ అనేది లైక్ ఫార్మ్ ఆఫ్ బ్యూటీ ఆర్ ఎమోషన్స్ మనకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా టైంతో సంబంధం అంటే పర్టికులర్ టైం అని కాకపోయినా కానీ మనకి అవి కనెక్ట్ అయిపోతాయి అని చెప్పి రైటర్ ఒపీనియన్ అనమాట. ద మెమొరీ ఆఫ్ అ రీపర్ సాంగ్స్ స్టేస్ విత్ హిమ్ అండ్ కంటిన్యూస్ టు రిజోనేట్ విత్ హిమ్. సో అదే ఇంకా సేమ్ ఏంటంటే అదే తనకి మనసులో తిరుగుతూ ఉందని చెప్పేసి లాస్ట్ వన్ వచ్చేసిందంటే ద స్పీకర్ సజెస్ట్ దట్ ద రీపర్ సాంగ్ రిప్రజెంట్ ఏ డీపర్ యూనివర్సల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. దో హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద స్పెసిఫిక్ మీనింగ్ ఆఫ్ ద సాంగ్, హీ ఫీల్స్ దట్ ద కమ్యూనికేట్ సంథింగ్ ఫండమెంటల్ అబౌట్ హ్యూమన్ కండిషన్, పర్హాప్స్ సారో ఆర్ లాంగింగ్. సో ఇక్కడ ఏమంటే డీపర్ యూనివర్సల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. సో ఆమె పాటలో ఏం కనబడుతుందంటే ఏదో తెలియని లోతైన బాధ, అంటే ఆమెకున్న చాలా ఎక్స్పీరియన్స్తో పాడుతున్న బాధగా అయితే కనబడుతుంది అని చెప్పి అంటున్నాను అనమాట. కమ్యూనికేషన్ అంటే అతనికి మీనింగ్ అర్థం కాకపోయినా కానీ ఆ ఫండమెంటల్స్ అనేటివి అర్థమవుతున్నాయి అనమాట. పర్హాప్స్ సారో లాంగింగ్ ఆర్ కనెక్షన్ టు ద పాస్ట్, ఏదో తన గతానికి సంబంధించిన పాట పాడుతుంది. హీ కంపేర్స్ ద రీపర్ సాంగ్ టు ద టైమ్లెస్ ఎటర్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. ద సాంగ్ లైక్ ఎ మౌంటైన్స్ అండ్ ద స్కై ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సంథింగ్ మచ్ లార్జర్ దెన్ ఎనీ వన్ ఇండివిజువల్. సో ఇక్కడ ఏమంటాడంటే ఆ మౌంటైన్స్ ఆ స్కై ఎంత హైట్లో ఉంటుంది, తన లైక్ ఆ పాటలో కూడా అంత హై ఉంది, అంటే అంత గ్రేట్నెస్ ఉందని చెప్పేసి రైటర్ అంటున్నాను అనమాట. The Wordsworth highlights how the beauty of art and nature can evoke universal emotions that transcend language and time. సో ఇక్కడ ఏమంటుందంటే
Wordsworth highlights how the beauty of art and nature can evoke universal emotions that transcend languages and time. సో ఇక్కడ ఏంటంటే లాంగ్వేజెస్తో సంబంధం లేకుండా, టైంతో సంబంధం లేకుండా, అక్కడ ఏంటంటే బ్యూటీ ఆఫ్ ఆర్ట్, మన దగ్గర ఉన్న కళ మనం ఎట్లా డెలివర్ చేస్తున్నాం, అండ్ బ్యూటీ ఆఫ్ ఆర్ట్ అండ్ నేచర్ కెన్ ఎవోక్ యూనివర్సల్ ఎమోషన్స్. అంటే మన ఎమోషన్స్ని లైక్ మన ఆర్ట్తోనే, మన పాడే పాట లైక్ మన ట్యూన్తోనే మనం అర్థం చేయించుకోగలగచ్చు అని చెప్పేసి రైటర్ అంటున్నారు అనమాట ఫైనల్లీ. సో ఓవరాల్గా ఇది సమ్మరీ ఏంటంటే, ఇప్పుడు మనం కూడా లైఫ్లో కొన్ని, ఇప్పుడు మనకి సాంగ్స్ తెలియదు, హిందీ సాంగ్స్ కొంచెం అర్థం కాదు మనకి, తెలుగు వాళ్ళకి, లేదంటే సమ్మర్ అదర్ కేరళ, మలయాళం, కన్నడ, సో ఇలాంటి సాంగ్స్ అర్థం కావు, బట్ వీ ఫీల్ ద ట్యూన్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు పెన్నే పెన్నే ఆ సాంగ్ ఉంటుంది, సో దాని మీనింగ్ అర్థం కాదు, బట్ ద లిరిక్, ద ట్యూన్, ఓకే, అది కొంచెం ఎమోషనల్, అంటే లైక్ ఇది లవ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అలాంటి సాంగ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ హీ సేయింగ్ అనమాట. లాంగ్వేజెస్తో సంబంధం లేదు, బట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద ఇంటర్నల్ ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అనేది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్, అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. లైక్ దిస్ వీడియో గైస్, బికాస్ ఇదంతా ఒక ఖర్చు పెట్టుకొని చేస్తున్నా. థ్యాంక్ యూ.